జై శ్రీరామ్. మ్యాజిక్ బుక్ రీడింగ్లో పవర్ ఆఫ్ నవ్ బుక్ రీడింగ్ జరుగుతుంది. ఇందులో మనస్సుని సమయంతో ఎలా అనుసంధానం చేయాలి అనేది మనకి ఈరోజు క్లాస్లో వివరించడం జరుగుతుంది. అందరం విందాం. అంతర్దృష్టి గురించి, డీప్ రూట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం లోపల విత్ ఇన్ బాడీకి. సో మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఉన్న సమయాన్ని మీ యొక్క మనస్సుతో మీ ఆత్మని అనుసంధానం చేసేదానికి కేంద్రీకరించి చూడండి అని చెప్పాను. ఒకసారి మనం అనుకున్నాం, కళ్ళతో ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి మనస్సుతో మనం అనుసంధానం, ఆత్మతో అనుసంధానం అయినప్పుడు ఇంకా తర్వాత అవటం తేలిక అవుతూ ఉంటుంది అని చెప్పేసి అని. అదేవిధంగా ప్రతి క్షణం, దొరికిన ప్రతి క్షణాన్ని మనం వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవటానికి ఈ అనుసంధాన ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అది ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరి కోసం వెయిటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎక్కడైనా కానీ ఎక్కడ సమయం దొరికితే అక్కడ, ఎప్పుడు దొరికితే అప్పుడు మనం అది చేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఈ ప్రాక్టీస్ అనేది ఇంకా ఎంత గట్టిగా మనం ప్రాక్టీస్ చేస్తే అంత మనం ఈ బాహ్య శరీరంలో నుంచి అంతర్ శరీరంలోకి ఇంకా డీప్, అంటే ఇంకా లోతుగా మనకి ఈ వేల్డ్ అనేది నాటుకుపోతాయి అన్నమాట. ఈ ఇన్నర్ బాడీ అవేర్నెస్, లోపల ఉన్న బాడీని మనం తెలుసుకోవటానికి మనం ఈ తెలుసుకోవటం వల్ల, ఇన్నర్ బాడీ అవేర్నెస్ మనకి లోపల మన ఆత్మను మనం తెలుసుకోవటం వల్ల మన జీవన విధానం మారిపోతుంది, కొత్త రకమైన జీవితాన్ని వస్తుంది. తర్వాత ప్రతిదానికి ఆ భగవంతుడితోనో, దైవాంశతోనో, అదే ప్రకృతితోనో మనం అనుసంధానం అయి ఉంటాము. దానివల్ల మన జీవితం ఇంకా లోతుగా అంటే తెలియని ఒక కొత్త ఆనందాన్ని, కొత్త రూపాన్ని మనం సంతరించుకుంటాం అన్నమాట. అలాగే మనం ఫస్ట్లో అనుకున్నాం, ఒక అబ్జర్వర్ లాగా, ఒక విట్నెస్ లాగా మనం చూస్తూ ఉండాలి అనేది. అది కూడా చాలా తేలికైపోతుంది. తేలికైపోయి మైండ్ మైండ్ కంట్రోల్లో మనం వెళ్ళకుండా మనం ఆ విముక్తి అంటే కూడా ఈ త్యజించటం, వీటిని వదిలేయటం, విసర్జించటం అన్నమాట. ఇవన్నీ విసర్జించి మనము ఆలోచనలన్నీ పోయి మనం ప్రశాంతంగా ఒక ఉత్సాహవంతమైన, ఒక దేదీప్యమానమైనటువంటి ఒక వెలుతురుతో మనం ఉంటాం. మనం అది మనం ఎప్పుడు ఆ ప్రాక్టీస్ అనేది కనుక మనం చేయకపోతే, ఎప్పటికప్పుడు మనం దాన్ని ఆ ఇన్నర్ బాడీతో మనం కనెక్ట్ అయ్యేదాన్ని కనుక చేయకపోతే, మనం మళ్ళీ పాత రోజుల్లోకి మన కండిషన్ మైండ్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోతాం. ఆ కండిషన్ మైండ్లోకి వెళ్ళిపోయి మనం ఇది అప్పుడప్పుడు దీనికి కనెక్ట్ అయినా కూడా, ఇప్పుడు మనం మ్యాజిక్ బుక్ ఎట్లయితే చేసింది మర్చిపోయి మళ్ళీ వదిలేసి ఎక్కడో ఒక చోట ఇదొకటి ఏదో ఒకటి గుర్తొచ్చినప్పుడు చేస్తూ ఉంటాము. ఆ విధంగా ఎక్కడో ఒక చోట చేస్తూ ఉంటాం. కానీ రెగ్యులర్గా, పర్మనెంట్గా మనము శాశ్వతంగా మనం దాంట్లో లింక్ అయి ఉన్నాం. శాశ్వతంగా లింక్ అయి ఉండాలి అంటే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇది వరకు నేను చూసాం మనం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరండి, ఎవరు చదువుతున్నారు? లక్ష్మి గారు నిన్న కూడా వచ్చినట్లేదే. ఎవరు ప్రత్యక్షంగా చదువుతారా, సత్యాగా చదువుతారా? ప్రతిశమం చదువుతున్నారా? సరే అమ్మా. ఓకే. So when such challenges come, as they always do, make it a habit to go within at once and focus as much as you can on the inner energy field of your body. This need not take long, just a few seconds, but you need to do it the moment that the challenge presents itself. Any delay will allow a conditioned mental emotional reaction to arise and take you over. When you focus within and feel the inner body, you immediately become still and present as you are withdrawing
Consciousness. consciousness from the mind. If a response is required in that situation, it will come up from this deeper level. Just as the sun is infinitely brighter than a candle flame, there is infinitely more intelligence in being than in your mind. Okay. సో మనకి ఒక అటువంటి సిచ్యుయేషన్ మనం ఇప్పుడు దాకా ఆ కనెక్టెడ్నెస్ లో నుంచి మనం బయటకు వస్తున్నామనో లేకపోతే ఆ అలవాటు తగ్గిపోయిందనో అట్లా మనం ఖాళీగా కూర్చున్నప్పుడు మన మనస్సు దానికి కంటిన్యూ కనెక్ట్ అవ్వకుండా వేరే ఆలోచనలు అనిపించినప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ అట్లాంటి సవాలు ఏదైనా మనకు ఎదురైనప్పుడు మనం వెంటనే ఏం చేయాలి, మళ్ళీ మనం ఆ కళ్ళు మూసుకుని ఆ డీప్ సెన్స్ లోకి వెళ్ళిపోవాలి, మన అంత శరీరంలోకి వెళ్ళిపోవాలన్నమాట. గో విత్ ఇన్ అట్ వన్స్ అండ్ ఫోకస్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ ఆన్ ద ఇన్నర్ ఎనర్జీ ఫీల్డ్ ఆఫ్ యువర్ బాడీ. మన లోపల అంత శరీరంలోకి మనం వెళ్ళిపోయి మన ఆత్మతో మనం మళ్ళీ ఒకసారి అనుసంధానం చేసుకుని మనం ఈ గ్రిప్ ఏదైతే ఉందో, పట్టు ఏదైతే ఉందో ఆ పట్టును వదలకుండా మనం వెంటనే దాన్ని సాధించాలన్నమాట. మనం మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు అప్పుడేమవుతుంది, దిస్ నీడ్ నాట్ టేక్ లాంగ్, జస్ట్ ఎ ఫ్యూ సెకండ్స్. ఒకసారి మనం కనెక్ట్ అయిపోయి ఉన్నాం కాబట్టి మనం మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి పెద్ద టైం పట్టదు. ఒకసారి కనెక్ట్ అయితే మళ్ళీ రెండోసారి తేలిగ్గా మనం కనెక్ట్ అవ్వదు. ఫస్ట్ లో మనం చేసినంత శ్రమ అంతా దీనికి రెండోసారి పడక్కర్లేదు. ఒకసారి మనం కాన్సన్ట్రేట్ చేయటం, ఫోకస్ చేయటం అలవాటు అయిపోయింది కాబట్టి రెండోసారి ఫోకస్ చేయటం ఈజీ. అది పెద్ద టైం కూడా పడుతుంది. అది ఇట్లాంటి సిచ్యుయేషన్ ఒక సవాల్ ఎదురైనప్పుడు నేను మళ్ళీ మన మనసు మన మైండ్ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతున్నాం అనేటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఆ సమయం వెంటనే మనం దాన్ని చేసుకోవాలి, ఆ కనెక్ట్ అవ్వాలన్నమాట. బట్ యూ నీడ్ టు డూ ఇట్ ద మూమెంట్ దట్ ద ఛాలెంజ్ ప్రెజెంట్స్ ఇట్ సెల్ఫ్. అది మనకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఛాలెంజ్ సిచ్యుయేషన్ మనకు వస్తుందో, అట్లాంటి పరిస్థితి వచ్చిన వెంటనే మనం దీన్ని మొదలుపెట్టుకోవాలి. Any delay will allow a conditioned mental emotional reaction to arise and take you over. ఇది సర్లే ఇప్పుడు మనం బయట ఉన్నాం కదానో, లేకపోతే ఇంకెక్కడ ఉన్నాం కదానో, లేకపోతే నాకు ఇప్పుడు ఏదో ఇంత మళ్ళీ ఎప్పుడైనా మనం కనెక్ట్ అవ్వచ్చులే అని చెప్పి మనం కొంచెం నిర్లక్ష్యం చేసి మనం డిలే చేసాం అనుకోండి, అప్పుడేమవుతుంది, మన మైండ్ మళ్ళీ దాని ఆటలు మొదలుపెట్టుకుంది. మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయి మనని అది దాని స్వాధీనంలో తీసేసుకుంటుంది అన్నమాట. అందుకని చెప్పి ఆ మెంటల్ ఎమోషనల్ రియాక్షన్ రాకుండా మానసిక మన ఈ మైండ్తో నుంచి వచ్చే ఎమోషనల్ భావోద్వేగాలతో కూడినటువంటి ఆ ప్రతిస్పందన రాకుండా ఉంటుంది. అది వచ్చిందంటే మళ్ళీ ఒకసారి ఏదైనా ఆలోచన చేసామంటే ఆ విధంగా మనం ఎన్ని సంవత్సరాలుగా అలవాటు పడిపోయిన పాత రోజుల్లోకి వెళ్ళిపోయి దాని స్వాధీనంలోకి వెళ్ళిపోతాం. When you focus within and feel the inner body, you immediately become still and present. ఎప్పుడైతే మనం మన ఈ మానసిక ఆత్మతో మనం ఫోకస్ చేస్తామో ఆ ఇన్నర్ బాడీని ఫీల్ అవుతాం మొదలెడతాము, అది మన ఇమీడియట్ గా మన ఆ నిశ్చల తత్వానికి తీసుకెళ్ళిపోతుంది. అంటే మన మనసు నిశ్చలంగా ఉండిపోతుంది అనమాట. స్టిల్నెస్, అది ఎక్కడ కదలకుండా, ఎటువంటి తరంగాలు, ఎటువంటి వైబ్రేషన్స్ ఏమీ లేకుండా మనం మనసు ఎప్పుడైతే నిశ్చలంగా అయిపోతుంది అండ్ ఆ వర్తమాన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ కాన్షియస్నెస్ నుంచి, అన్కాన్షియస్ బాడీ నుంచి మన కాన్షియస్నెస్ కి, ఆ మైండ్ నుంచి ఆ కాన్షియస్నెస్ మనం తీసేస్తాం కాబట్టి మనం ఆ అన్కాన్షియస్ మైండ్ మనం తీసేస్తాం కాబట్టి కాన్షియస్ మైండ్ లోకి వచ్చేసి మన బాడీని మనం కనెక్ట్ చేసి ఉంచుతుంది అనమాట. ఇఫ్ ఎ రెస్పాన్స్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ దట్ సిచ్యుయేషన్, ఇట్ విల్ కమ్ అప్ ఫ్రమ్ దిస్ డీపర్ లెవెల్. లేదు ఒకమైన పరిస్థితిలో మన దగ్గర నుంచి ఒక స్పందన అనేది రావాలి అని అనుకోండి. అంటే ఏదైనా మనం అట్లాంటి పరిస్థితిలోకి వెళ్ళినా కూడా మనం ఏదైనా ఎక్కడైనా స్పందించాలి అంటే అది ఎక్కడి నుంచి వస్తేప్పుడు ఇట్ విల్ కమ్ ఫ్రమ్ లోపల నుంచి, ఆ లోతుల్లో నుంచి ఎక్కడి నుంచో దాని యొక్క రెస్పాన్సెస్. అంటే ఇప్పుడు మనం ఆ సడన్ రియాక్షన్ ఏదైతే ఉందో మైండ్ లో నుంచి వచ్చేది, అది ఆగిపోతుంది. లోపల నుంచి మన ఈ అంతర్గతంగా మనకున్న ఈ ఎనర్జీ లెవెల్స్ అయితే ఎనర్జీ సెంటర్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ సెంటర్ నుంచి మీకు ఇప్పుడు మనకు ఆ రెస్పాన్స్ సలహా కానీ, లేకపోతే మనం ఇమీడియట్ గా దానికి ఏ విధంగా మనం సమాధానం చెప్పాలని కానీ, లేకపోతే ఆ సిచ్యువేషన్ లో మనం ఎలా ప్రవర్తించాలనేది కానీ మనకి ఈ లోపల నుంచి వస్తాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మైండ్ లెవెల్లో నుంచి వచ్చిన దానికి
మన ఆత్మ లోపల నుంచి, మన లోపల బాడీలో నుంచి వచ్చిన దానికి ఆ సలహా కానీ అది ఆ రెస్పాన్స్ కానీ ఏదైతే ఉందో అది చాలా తేడా ఉంటుంది. ఇది ఎంత తేడా ఉంటది అంటే దానికి ఒక పోలిక చెప్తారు చూడండి ఇక్కడ. జస్ట్ యాజ్ ద సన్ ఇస్ ఇన్ఫినైట్లీ బ్రైటర్ దాన్ ఎ క్యాండిల్ ఫ్లేమ్, దర్ ఇస్ ఇన్ఫినైట్లీ మోర్ ఇంటెలిజెన్స్ ఇన్ బీయింగ్ దాన్ ఇన్ యువర్ మైండ్. ఒక సూర్యుడి ముందు కొవ్వొత్తిని పెడితే ఎలాగ ఉంటుందో, సూర్యుడి వెలుతురు ముందు, సూర్యుడి కాంతిలో ముందు కొవ్వొత్తిని పెడితే ఎలా ఉంటుందో, మనకి ఈ మైండ్ నుంచి వచ్చే ఆలోచనకి ఈ లోపల ఆత్మ నుంచి మన ఈ లోపల మనసు అంతఃశరీరంలో నుంచి మనకు వచ్చే సలహాకి అంత తేడా ఉంటుంది. ఈ ఉనికి అనే బీయింగ్ అనేది మన ఈ ఆత్మ అనేది ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దాని నుంచి వచ్చే సలహా ఎంతో గొప్పగా ఎంతో బాగుంటుంది. ఆ మామూలు మైండ్ నుంచి వచ్చే సలహా కంటే, ఎందుకంటే మైండ్ నుంచి వచ్చే సలహా వచ్చి మనము ఎవరెవరియో విని ఎక్కడెక్కడో విని ఓహో ఈ ఇట్లాంటి సందర్భం వస్తే మనం ఇలా రియాక్ట్ అవ్వాలేమో అని చెప్పి మనం వినేసి ఉంటాం. కానీ ఇది అలా కాదు. ఇది వచ్చేది మన స్వతహాగా మన ఆలోచనలు మన అవేర్నెస్ లో నుంచి మనం తెలుసుకోవటం నుంచి వస్తుంది. కాబట్టి మనం ఏమిటో మనకు తెలుసు కాబట్టి దాని ప్రకారం మనం ఇట్లాంటి ఒక పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు దానికి రెస్పాండ్ అవుతాం అన్నమాట. అది ఈ వచ్చే సలహా ఏదైతే ఉందో అది మామూలుగా మైండ్ నుంచి వచ్చే సలహా కంటే కూడా ఎన్నో రెట్లు విలువైంది చెప్తుంది అనమాట. ఎస్. As long as you are in conscious contact with your inner body, you are like a tree that is deeply rooted in the earth, or a building with a deep and solid foundation. The latter analogy is used by Jesus in the generally misunderstood parable of the two men who build a house. One man builds it on the sand without a foundation, and when the storms and floods come, the house is swept away. The other man digs deep until he reaches the rock, then builds his house, which is not swept away by the floods. సో ఎప్పుడైతే మనం ఈ కాన్షియస్ కాంటాక్ట్ మనం అన్కాన్షియస్ మైండ్ నుంచి మనకు తెలియకుండా మనం ఏదైతే ప్రతిస్పందిస్తున్నామో ఆ స్టేజ్ నుంచి మనకు తెలిసి ప్రతిస్పందించే స్టేజ్ వచ్చినప్పుడు మన ఇన్నర్ బాడీతో కాంటాక్ట్ అయితే ఉన్నప్పుడు అది ఎట్లా ఉంటుందంటే వేళ్ళు అత్యంత లోపలికి ఊనుకున్న చెట్టులాగా గట్టిగా నిలబడి ఉంటుంది. అది మన గాలి వాన పెద్ద తుఫాను వచ్చినా కూడా ఈ చెట్లు పడిపో, ఎందుకంటే దానికి వేళ్ళు లోపలికి ఉంటాయి. ఈ వేప చెట్లు కానీ మన రావి చెట్లు మర్రి చెట్లు అవన్నీ కూడా చెట్లు ఊడలు ఆ వేళ్ళు చాలా లోపలికి ఉంటాయి. అందుకని అవి త్వరగా పడిపో. అదే మనకి చిన్న చిన్న కొమ్మలు పైన ఉంటాయి అన్నమాట. కొన్ని చెట్లకి చూడండి వేళ్ళు పైకి కనిపిస్తూ ఉంటాయి. అది పెద్ద తుఫాన్ ఏదైనా వచ్చిందంటే ఊరికే పడిపోతాయి. అట్లా ఇది ఎట్లా అని చెప్తా అంటే ఏ బిల్డింగ్ విత్ ఎ డీప్ అండ్ సాలిడ్ ఫౌండేషన్. మన పునాది లోపలికి అత్యంత లోపలికి పునాది ఎంత గట్టిగా వేస్తామో అంత ఆ పునాది మీద నిలబడినటువంటి భవనం ఎత్తు చెప్పు ఎదరకుండా ఎలా ఉంటుందో అలాగే మన వేడు బాగా లోపలికి పోయిన చెట్టులాగా మన ఈ కాన్షియస్ ద్వారా మనము ఈ ఇన్నర్ బాడీకి కాంటాక్ట్ అయితే అది కూడా అంత గట్టిగా అంత దృఢంగా ఉంటుంది అన్నమాట. The latter analogy is used by Jesus in the generally misunderstood parable of the two men who built a house. ఇది జీసస్ ఈ రెండవది ఈ ఫౌండేషన్ డీప్ మన కింద పునాది బాగా తవ్వి బాగా మంచి గట్టిగా వేసిన ఆ పునాది గురించి డీప్ అండ్ సాలిడ్ ఆ ఫౌండేషన్ గురించి మంచి సిమెంట్ వాడి ఇసుక సిమెంట్ అన్ని సమాన పాడలు సరైన పాడలు వాడి మనం ఎంత పునాది ఎంత లోతుగా ఎంత గట్టిగా వేస్తామో దాన్ని పట్టుగా మన బిల్డింగ్ ఎలా నిలబడుతుందో అనే దాన్ని ఆ పోలికని జీసస్ దాన్ని వాడుకుంటారంట. దాంట్లో ఒక ఇద్దరు కథ చెప్తారనమాట. ఇద్దరు ఇల్లు కడతారు. ఒకళ్ళేమో ఫౌండేషన్ లేకుండా ఇసుక మీద ఇల్లు కడతారు. ఇంకొక అతనేమో లోపలికి తవ్వి బాగా
ఒక పెద్ద మనం 10 అంతస్తులు 20 అంతస్తులు మేడ కట్టాలనుకోండి, మన ఫౌండేషన్ ఎంత లోతుగా వేయాల్సి వస్తుంది? ఒక 100 అడుగులో 50 అడుగులో 60 అడుగులో 70 అడుగులో వేయాల్సి వస్తుంది. వేయటమే కాకుండా దాని యొక్క కింద పునాది లోపల వేసే ఈ కంకర ఇవన్నీ కాంక్రీట్ ఏదైతే ఉందో అది మామూలుగా మనం ఒక అడుగు వెడల్పు ఇటు 2 అడుగులు పొడుగు దీంతో వేసేటప్పుడు కంటే దాంతో ఇంకా ఎక్కువ 10 అడుగులు వెడల్పు కింద దాకా వేసేది ఎంత లోపలికి వెళ్తుంది అనమాట. 50 అడుగులు లోపలికి వెళ్తే గానీ అక్కడి నుంచి మనం స్టీల్ చెవులన్నీ పెట్టుకొని వచ్చి పైకి బిల్డింగ్ వేస్తే అది దృఢంగా గట్టిగా ఉంటుంది. అలా కాకుండా మనం ఇప్పుడు సముద్ర పొట్టునో లేకపోతే మనం ఇట్లా గూడు కడతాం కదా, మనం మట్టి గూడు కడతాం కదా సరదాగా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు, ఏటి ఒడ్డున వాగు ఒడ్డున, మరి మీరు ఎంతమందికి అనుభవం ఉందో నాకు తెలియదు, ఎవరు కట్టారు అట్లా? ఉం? ఇసుక గూళ్ళు అండి. కట్టాం సార్ పెట్టామండి. సముద్రం దగ్గర. కాలు పెట్టేసి బీచ్కి చుట్టూ మట్టినంతా వెళ్ళినప్పుడల్లా కాలు పెట్టేసి కప్పేయటము, ఆ కప్పేసి టెంపుల్ కాలు టైప్ బయటకు తీస్తే కట్టటము. అది నిలబడుతుంది. అది నిలబడి మధ్యలో కాకపోతే నీళ్ళు అలా వచ్చినప్పుడు ఇది కొట్టుకుపోతుంది. ఉమ్. ఆ కొట్టుకోకుండా కొంచెం బయటికి దూరంగా నీళ్లు వచ్చి కూర్చొని రాకుండా ఒడ్డు ఉన్న దగ్గర ప్లేస్ కూర్చొని వేస్తున్నా దగ్గరికి. కూడా ఏదో గాలి వస్తే పైనుంచి లేచిపోవటం, లేకపోతే ఎవరైనా తగలితే పడిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, బీచ్ దగ్గర ఫేసెస్ కూడా ఇప్పుడు కలాం ఫేస్ అని చెప్పి శాండ్ ఆర్ట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, సముద్రంలో కట్టిన పెద్ద పెద్ద బ్రిడ్జిలు కానీ ఇట్లా మన స్పేస్ కూడా స్పేస్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా సముద్ర పొట్టున కట్టినవి. అయినా వాటికి అంత ఫౌండేషన్ కింద నుంచి వేయటం వల్ల ఎంతవరకు అంటే ఎంతవరకు తవ్వుకుంటే దాని కింద అడుగున రాయి తగిలేంత వరకు ఆ రాయిని కూడా కొట్టి ఇంకా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళి తగిలే దాన్ని మన బ్రిడ్జిలు కడతారు. ఆ విధంగా అన్నమాట మనకి కాన్షియస్నెస్ తో మన ఇన్నర్ బాడీతో కాంటాక్ట్ అయితే మనం కూడా అంత దృఢంగా అంత బలంగా మన ఆ కనెక్టెడ్నెస్ ఏదైతే ఉందో అది పోకుండా మన బంధం అనేది నిలబడుతుంది అన్నమాట. బిఫోర్ యూ ఎంటర్ ద బాడీ ఫర్గివ్. Before you enter the body, forgive. I felt very uncomfortable when I tried to put my attention on the inner body. There was a feeling of agitation and some nausea. So I haven't been able to experience what you are talking about. When ఇప్పుడు you మనం బిఫోర్ యూ ఎంటర్ ద బాడీ ఫర్గివ్, మనం ఈ అన్కాన్షియస్నెస్ ద్వారా మన యొక్క ఆత్మలోకి మనం ప్రవేశించే ముందు మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఫర్గివ్నెస్. ఇప్పుడు మనకి ఎంతో మంది ఎన్నో రకాలుగా మనకి ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, అన్యాయం చేసి ఉండొచ్చు, ఇంకేదో చేసి ఉండొచ్చు. ఇవన్నీ మన మనసులో వాడు కనపడినప్పుడు, వాళ్ళు లేదు ఊరికే కూర్చున్నప్పుడు, లేకపోతే అటువంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు మనకి పాతయన్నీ గుర్తొస్తాయి. పాతయన్నీ గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? మళ్ళీ ఆ లౌజర్లోకి ఆలోచనలోకి వెళ్ళిపోతాం. అందుకని అవన్నీ రాకుండా ఉండటానికి ఫస్ట్ ఫర్గివ్. నువ్వు ముందు క్షమించేసేయి. అవన్నీ నీకు వాడు తప్పు చేశాడు అనిపించింది, నీకు బాధ కలిగింది, వాడిని క్షమించేయి. క్షమించేసేస్తే నువ్వు ఆ మనసులోంచి నీకు వెళ్ళిపోద్ది బయటికి. అదే సినిమా అపరిచితుడు అనుకుంటా. దాంట్లో ప్రకాష్ రాజు డైలాగ్, వాళ్ళ అన్నయ్యని వాడు పెద్ద బాండ్లు వేసి కాల్చేస్తాడు నూనెలో, చెడ్డ నూనె వాడుతున్నాడు అని చెప్పేసి. ప్రకాష్ రాజుని ఆ ఏడవకుండా చూస్తుంటాడు. పక్కన ఆయన అడుగుతాడు, అదేంటంటే మీ అన్నయ్య వెళ్ళిపోతే ఏడుపు రాలేదు మీకు అంటే, లేదు ఏడిస్తే లోపల బాధ అంతా బయటికి వెళ్ళిపోతుంది, ఆ కసి అంతా బయటికి వెళ్ళిపోతుంది, అందుకని చెప్పి నేను అది లోపల ఉండాలి అంటే నేను ఏడవకూడదు, ఆ వాడి మీద పగ తీర్చుకోవాలి అంటే అని చెప్పి ఒక డైలాగ్ ఉంటాడు. చూసారా, గుర్తుందా? గుర్తుంది సార్, అపరిచితులు దాంట్లో ఇది ట్రైన్ క్యాంటీన్ లో అలాగే ఎవరు Yes. ఫుడ్ ఇది చేస్తున్నారని. అలాగనమాట. ఇప్పుడు మనం ఇవన్నిటిని గుర్తుపెట్టుకుని మనం గుర్తుపెట్టుకుంటే మనం పగ సాధించాల్సి ఉంటుంది. ఆ పగ ఉంటుంది వాడి మీద, నన్ను ఇట్లా చేశాడని ఇట్లా అని చెప్పి పగబడతాం. అవన్నీ పోవాలి అంటే ముందు వాడిని క్షమించేయాలి.
దేవుడు అదేదో ఆ కర్మ మీద దేవుడే చేస్తాడు, నీకు దేవుడే చూసుకుంటాడని చెప్పి మనం వదిలేసాం, అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని మనం ఈ బాడీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు, ఇన్నర్ బాడీ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ముందు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే క్షమించేయటం. ఒకసారి అందరిని క్షమించేస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన మీద ఏ బరువు ఉండదు. ఎంత నష్టం చేసిన వాళ్ళైనా కానీ మనకెందుకంటే మన మానసిక ఆరోగ్యం, మన శరీర ఆరోగ్యం ముఖ్యం వాడికంటే. అందుకని ఎప్పుడైతే మనం క్షమించేసామో ఈ రెండు శారీరకంగాను మానసికంగాను మనం ఆరోగ్యంగా ఉంటాం. అది చేయమంటారు. సో దాని కింద క్వశ్చన్ ఏంటంటే, I felt very uncomfortable when I tried to put my attention on the inner body. నేను కళ్ళు మూసుకుని నేను ధ్యానం చేద్దామని చెప్పేసి అని కూర్చుంటే నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది, నేను చేయలేకపోతున్నాను. అట్లా మనస్సుని కేంద్రీకరించి నేను కూర్చోలేకపోతున్నాను. కళ్ళు మూసుకోగానే నాకు ఏవేవేవో ఆలోచన మనసులోకి వస్తున్నాయి. దెర్ వాజ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఎజిటేషన్ అండ్ సమ్ నాసియా. ఆ లోపల ఒక రకమైన ఫీలింగ్ ఎట్లా అంటే నాసియా, పాత జ్ఞాపకాలు, లేకపోతే ఈ ఎజిటేషన్, ఆందోళన, ఆతృత, లేదా వాడి మీద ఏదో మనం చేసేయాలనేటువంటి ఆ కోరిక, పగ, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. సో ఐ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. అందువల్ల ఇవన్నీ రావటం వల్ల ఏమైంది, మీరు చెప్పేటువంటి అంత శరీరం, ఆత్మ, మనస్సు, ఈ బాహ్యత, మనం ఆ యూనివర్స్తో మనం ఈ సృష్టితో మనం అనుసంధానం అవటం, మమేకం అవటం, ఇవన్నీ నాకు కుదరదు. నేను కళ్ళు మూసుకుంటున్నాను, చిన్ముద్ర వేసుకుంటున్నాను, మన చూపుని తీసుకొచ్చి ఆజ్ఞా చక్రం మీద పెట్టుకున్నాను, నేను ఇవన్నీ చేస్తున్నాను, కానీ నా మనస్సు ఎక్కడ నిలకడగా ఉండలేదు. నాకు ఏదేదో ఆలోచనలు వస్తున్నాయి కళ్ళు మూసుకోగానే. ఇవన్నీ పోవాలంటే నేను ఏం చేయాలి? మీరు చెప్పేటువంటి అనుభవం నాకు రావట్లేదు. నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, మీరు చెప్పే అనుభవం ఏదైతే ఉందో అది నేను పొందలేకపోతున్నాను అనేది క్వశ్చన్ అనమాట. మీరు ఇన్ని చెప్పారు, ఇన్ని చెప్పిన వాటిని కూడా మాకేమి అర్థం కాలేదు, మేమేం చేయలేకపోతున్నాం. ఎస్ మేడం. What you felt was a lingering emotion that you were probably unaware of until you started putting some attention into the body. Unless you first give it some attention, the emotion will prevent you from gaining access to the inner body, which lies at a deeper level underneath it. Attention does not mean that you start thinking about it. It means to just observe the emotion, to feel it fully, and so to acknowledge and accept it as it is. Some emotions are easily identified: anger, fear, grief, and so on. Others may be much harder to label. They may just be vague feelings of unease, heaviness, or constriction. Halfway between an emotion and a physical sensation. Sada, In any case, what matters is not whether you can attach a mental label to it, but whether you can bring the feeling of it into unawareness as much as possible. Attention is the key to transformation, and full attention also implies acceptance. Attention is like a beam of light, the focused power of your consciousness that transmutes everything into itself. ఈ సిచ్యుయేషన్ మనందరికీ అనుభవమే. మనం ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటాము, అప్పుడు మన ఆలోచనలన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. అసలు మనం ఊహించని చిన్నప్పటివి ఇంకేవో గుర్తొస్తుంటాయి. వాట్ యూ ఫెల్ట్ వాజ్ ఎ లింగరింగ్ ఎమోషన్ దట్ యు ఆర్ ప్రాబబ్లీ అన్అవేర్ ఆఫ్ until you started putting some attention into the body. ఈ
నువ్వు ఇప్పుడు ఫీల్ అయ్యేది అయితే ఉందో అది లింగరింగ్ ఎమోషన్, ఎక్కడో వేలాడుతోంది. ఆ ఎమోషన్, ఆ భావోద్వేగాలు నీ మైండ్లో ఎక్కడో వేలాడుతున్నాయి, నీకు తెలియదు. నువ్వు ఇది ఎప్పుడో జరిగింది మర్చిపోయాను కదా అనుకుంటావు, కానీ నీ మనసులో ఎక్కడో పాతుకుపోయి ఉంది. అది పాతుకుపోయి నువ్వు కళ్ళు మూసుకోగానే అది ఎక్కడికో గుర్తొస్తుంది. ఎప్పుడుతో చిన్నప్పుడుతో గుర్తొస్తుంది. చిన్నప్పుడు మనం స్కూల్లోనో ఎక్కడో పోట్లాడుకుందో, కొట్టుకుందో, లేకపోతే తిట్టుకుందో, లేకపోతే ఇంకోటో మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఇవన్నీ గుర్తొస్తాయి. అవన్నీ మన మైండ్ మీద ఏలాడుతూ ఉంటాయి. అది ఆ మనం యాక్చువల్గా ఏంటంటే మనకు తెలియదు ఇది మన మైండ్లో ఉంది అని, మనం మర్చిపోయాం అనుకుంటాం. కానీ ఒకసారి కళ్ళు మూసుకొని మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం లేచినప్పుడు ఈ ఆలోచన అన్ని బయటకు తీసుకొస్తాయి అన్నమాట. అంటిల్ యూ స్టార్టెడ్ పుట్టింగ్ సమ్ అటెన్షన్ ఇన్ టు ది బాడీ. మనం ఎప్పుడైతే లోపల చూడటానికి ప్రయత్నం చేస్తామో, ఆ ప్రయత్నం చేసినప్పుడు ఇవన్నీ మనకు తెలియకుండా బయటకు వచ్చేస్తాయి. నిన్న మా మీకు గుర్తుంటుందేమో, ఎవరున్నారు మా అమ్మాయి పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? లాస్ట్ రెండో రోజు ఎవరు లేరు. ధనలక్ష్మి గారు ఉన్నారు. మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెన్నై నుంచి వచ్చారు పెళ్లి కోసమే. ఆవిడ నిన్న ఫోన్ చేశారు, ఎట్లా ఉంది పక్కన బాగుంటలేదని చెప్పి. సరే ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉన్నాను. ఎందుకు హాస్పిటల్లో ఉన్నావు, ఏమైంది అంటే, లేదు నిన్న అడ్మిట్ చేశారు, బాగాలేదు, చాలా ఇదిగా ఉంది, అదేదో చెప్పుకుంటూ వచ్చింది. ఏమైంది అంటే December 1 వాళ్ళ ఆయన పోయాడు, December 15 వాళ్ళ అమ్మాయి పోయింది, November, Decemberలో వాళ్ళ మనవరాళ్ళు పుట్టినరోజులు ఉన్నాయి. అల్లుడికి ఈవిడికి పడదు, అందుకని అల్లుడు పిల్లల్ని ఈవిడ దగ్గర రానియడు. ఆవిడ ఎక్కడో దూరంగా ఉంచాడు 15 ఏళ్ళు బట్టి. 10 ఏళ్ళ నుంచి వాళ్ళు చదివించుకుంటాడు ఆయన. ఈమెతో దీనికి ఉండదు, ఈమె ఒక్కతే ఉంటుంది. అనుకోకుండానే ఈ భర్త కూతురు పోవటం, ఈ 2 ప్లస్ పిల్లలతో మనవరాలు దూరం అవటం, ఇవన్నీ ఆమెకు తెలియకుండానే ఆమె మైండ్ మీద ప్రెషర్ పెడతాయి. డిసెంబర్ వస్తే చాలా నాకు ఇప్పుడు ఇట్లాగే ఉంటుంది అని చెప్తా ఉంటాను. ఏంటంటే కారణం ఇది. మరి ఇన్నాళ్ళు వచ్చింది నీకు ఎందుకు తెలుసు కదా, నువ్వు మరి ఇవన్నీ వదిలేయచ్చు కదా అంటే, నేను వదిలేసినా నాకు లోపల నుంచి ఎక్కడో నాకు తెలియకుండానే వస్తుంది, అది అక్కడ నేనేం చేయను. ఇది అంటే ఇట్లాంటి ఎమోషన్స్ మనకు తెలియకుండానే మన లోపల ఎక్కడో ఉండిపోయి మనని ఇబ్బంది పెడతారు. అన్లెస్ యూ ఫస్ట్ గివ్ ఇట్ సమ్ అటెన్షన్, ద ఎమోషన్ విల్ ప్రివెంట్ యూ ఫ్రమ్ గేజింగ్ యాక్సెస్ టు ది ఇన్నర్ బాడీ. అందుకని మనం మన అటెన్షన్ని ఆ లోపలికి తీసుకెళ్ళటానికి ఒక ప్రయత్నం అనేది చెయ్యకపోతే ఇది ఇవన్నీ ఈ ఆలోచనలన్నీ ఈ భావోద్వేగాలు పాతవి ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనని లోపల బాడీని చూడకుండా ఉండటానికి మనకు పోనీ ఉంటుంది సార్. అది సేమ్ ఎగ్జాంపుల్ మా మదర్ కూడా ఉంది. మా ఫాదర్ ఈ టైంలోనే వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి. వెళ్ళిపోయినప్పటి నుంచి మా మదర్ కూడా అప్పుడు ఫస్ట్ 3 years పర్లేదు. తర్వాత ఎవ్రీ ఇయర్ నవంబర్, డిసెంబర్ దత్త జయంతి కానీ చందాలకి గుడికి సేవ చేస్తారు తను. ఆ చందాకి తిరిగి ఇలా సిక్ అవుతుంది అనుకుంటాం. అదొకటి, ఇదొకటి. 2 reasons ఏదైనా అయి ఉండొచ్చు. తను అప్పుడు దాకా హెల్దీగా ఉంటారు. అప్పటికప్పుడు మెంటల్లీ డిప్రెస్డ్ అయిపోయి అసలు మనం కదిలించకుండానే ఏడ్చేయటం, అంతా ఎప్పుడెప్పుడు మా చిన్నప్పుడు తను చిన్నప్పుడు అన్ని గుర్తు తెచ్చేసుకోవటం. ఇంకా అప్పుడు సైకియాట్రిక్ విజిట్ కంపల్సరీ పడుతుంది ఎవ్రీ ఇయర్ నవంబర్ ఎండింగ్, డిసెంబర్కి. అదే తను మామూలుగా ఇట్లా డిప్రెషన్కి వెళ్ళిపోతే నాకు ఫోన్ చేస్తాను వెంటనే, సార్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారని ఏదేదైనా మాట్లాడుతూ ఉంటాం. మెల్లగా దాంట్లో నుంచి ఆవిడని ఆ ఫీలింగ్ నుంచి బయటికి తీసుకొచ్చేస్తాం. ఇద్దరు ఒకే చోట పనిచేస్తాం కాబట్టి ఆ పాత ఆఫీస్లో పనిచేసి అక్కడ ఇట్లయింది ఇక్కడ అట్లయింది అనేది అట్లా వెళ్ళిపోయి మొత్తానికి ఈ పర్సనల్ దాంట్లో నుంచి బయట తీసుకొచ్చేస్తాం. అప్పుడు తను రిలాక్స్ అయిపోద్ది. రిలాక్స్ అయిపోయి థ్యాంక్ యూ సార్ అని చెప్పి పెట్టేస్తాం. అట్లా అన్నమాట. ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుని ఇన్నర్ బాడీని చూడటానికి మనం ప్రయత్నం చేయటం మొదలు పెడతామో అప్పుడే ఒక ప్రయత్నం అనేది ఉండాలి. ప్రయత్నం చేయకపోతే ఏమవుద్ది,
మనకి ఇట్లాంటి అడ్డంకులన్నీ వస్తాయన్నమాట మన చేయలేదు. విచ్ ఐసెటెడ్ ఈ ఇన్నర్ బాడీలో మనకి ఈ అటెన్షన్ అనేది మన ఫస్ట్ ఆత్మ అనేది ఎక్కడో లోపల మనకి ఆ మనసులో లోపల ఎక్కడో ఉంటుంది అనమాట. దాన్ని బయటికి తీయటానికి ఒప్పుకోదు అనమాట. అటెన్షన్ డస్ నాట్ మీన్ దట్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. మనం అటెన్షన్ దాని మీద పే చేయమంటే ఆ జరిగిపోయిన గతంలో యొక్క భావోద్వేగాల గురించి ఆలోచించమని కాదు చెప్పేది. అటెన్షన్ ఇట్ మీన్స్ టు జస్ట్ అబ్జర్వ్ ద ఎమోషన్, టు ఫీల్ ఇట్ ఫుల్లీ అండ్ టు ఎక్నాలెడ్జ్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. నేను చెప్పేది ఏంటంటే నువ్వు దాన్ని ఒక ఆన్లుకర్గా, ఒక అబ్జర్వేర్గా దాన్ని చూసు. ఆ ఫీలింగ్ నువ్వు అనుభవించు, తప్పలేదు. కానీ ఒక థర్డ్ పర్సన్ నువ్వు ఫీల్ చేస్తే ఎట్లా థర్డ్ పర్సన్ లాగా నువ్వు దాన్ని ఫీల్ చేయి, దాన్ని యాక్సెప్ట్ చేయి, దాన్ని ఎక్నాలెడ్జ్ చేయి, ఒప్పుకో. ఓకే, ఈ ఫీలింగ్ ఉంది, ఇది ఉంది ఇట్లా అని చెప్పేసి దాన్ని ఆ భావోద్వేగాలని నువ్వు నియంత్రించలేనప్పుడు వాటిని నువ్వు ఒక అబ్జర్వర్ లాగా చూసుకుని దాన్ని మెల్లమెల్లగా పక్కకు తీసే. సమ్ ఎమోషన్స్ ఆర్ ఈజీలీ ఐడెంటిఫైడ్. కొన్ని భావోద్వేగాలు చాలా తొందరగా తెలుస్తాయి. ఏంటి? కోపము, భయము, బాధ, తర్వాత ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి అవన్నీ తెలిసి తెలిసిపోతాయి. వాళ్ళు ఎవరో పోయినప్పుడు బాధ వస్తుంది. ఆ బాధను కొంచెం గుర్తు చేసుకుంటాం, తర్వాత బయటకు వచ్చేస్తాం. అదర్స్ మే బి మచ్ హార్డర్ టు లేబుల్. ఇంకా కొన్ని భావోద్వేగాలు డీప్ వైపు ఇట్లాంటివి నేను చెప్పిన ఇట్లాంటివి ఇంకా లోపలికి ఉంటాయి, ఇంకా చాలా గట్టిగా ఉంటాయి, కష్టం తీసేయటం అయ్యాయి. దే మే బి వేగ్ ఫీలింగ్స్ ఆఫ్ అనీస్, హెవీనెస్ అండ్ కన్స్ట్రక్షన్. ఆ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే హెవీగా ఉంటాయి, చాలా అనీజీగా ఉంటుంది. మనకు కొంచెం కదలలేని పరిస్థితి, చికాకు, కోపము, ఇవన్నీ రకరకాలుగా వస్తుంటాయి. అట్లాగే హెవీనెస్, భారం ఎక్కువగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, మనం లోపల కూర్చొని చూపోయి ఉంటాం. ఇట్లా రకరకాలుగా అనమాట. ఇవన్నీ అది ఇంకా ఎక్కువ మనం ఎమోషనల్గా ఎక్కడ ఎక్కువ అటాచ్ అయి ఉంటాము అవన్నిటిని గుర్తు తెచ్చుకున్నప్పుడు మనకి ఎక్కువగా ఉంటుంది అనమాట. హాఫ్వే బిట్వీన్ అన్ ఎమోషన్ అండ్ ఫిజికల్ సెన్సేషన్. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే ఆ భావోద్వేగాలకి శారీరకంగా మనం ఆ సెన్సేషన్ ఫీల్ అయ్యేదానికి మధ్యలో ఇది ఎటు కాకుండా ఉంటుంది అనమాట. మన అక్కడ పూర్తి భావోద్వేగాలతోనూ ఉండదు, అలాగే కొన్ని శారీరకంగా కూడా మనం ఫిజికల్గా కూడా దాన్ని ఫీల్ అయ్యే పరిస్థితిలో ఉండదు. అది అటు సగం ఇటు సగం ఉంటుంది. అందుకని చెప్పి మనం దానిలోంచి బయటికి రావడానికి ప్రయత్నం. ఇన్ ఎనీ కేస్ ఏదైనా కానీ వాట్ మ్యాటర్స్ ఈజ్ నాట్ వెదర్ యూ కెన్ అటాచ్ మై మెంటల్ లేబుల్ టు ఇట్. ఏదైనా కానీ దానికి మనం ఏమని పేరు పెడతాము అనేది కాదు. ఏమని విషయం యాక్చువల్గా ఏంటంటే బట్ వెదర్ యూ కెన్ బ్రింగ్ ది ఫీలింగ్ ఆఫ్ ఇట్ ఇన్ టు అవేర్నెస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నీవు ఆ ఎమోషన్ని, ఆ భావోద్వేగాన్ని అవేర్నెస్ తెలుసుకునే పరిస్థితి. నాకు ఈ నేను కళ్ళు మూసుకుని నేను ఈ ఆత్మరావు లోపలికి ధ్యానంలోకి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకోవడానికి కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ లో మనము శ్వాస మీద ధ్యాస పెడతాము, తర్వాత ఆలోచన మీద ధ్యాస పెడతాము. ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం దాన్ని విడగొట్టుకుని పూర్తిగా మనసును ఒక నిశ్చల స్థితికి మనం తెచ్చుకునే పరిస్థితికి వచ్చేటప్పటికి ఈ అవేర్నెస్ మనం ఇట్లాంటి ఫీలింగ్స్ అన్ని కూడా మనం దాంట్లో చార్జ్ అయినంత వరకు ఈ ఫీలింగ్స్ అన్నిటిని మనం పక్కకు తోసేస్తూ మన యొక్క ఫోకస్ ని దాని మీద తీసుకురాగలగాలి. అటెన్షన్ ఈస్ కీ టు ట్రాన్స్ఫార్మేషన్ అండ్ ఫుల్ అటెన్షన్ ఆల్సో ఇంప్లైస్ యాక్సెప్టెన్స్. ఈ ఫోకస్ అనేది, మన ఏకాగ్రత అనేది, మన ఆ విషయం మీదనే మనం కేంద్రీకరించడం అనేది ఈ మార్పుకి ఒక తాళచెల్లాడు. ముందు ట్రాన్స్ఫార్మేషన్, మన మార్పు రావాలి అంటే మనము ఒక చోట కేంద్రీకరించగలగాలి మన మనసు, మన ఆలోచన. అప్పుడు అది ఫుల్ అటెన్షన్ ఆల్సో ఇంప్లైస్ యాక్సెప్ట్. పూర్తి అటెన్షన్ దాని మీద ఉంటా కూడా దాని అర్థం ఏంటంటే మనం ఈ స్థితిని ఈ కాన్షియస్ స్థితిని మనం ఒప్పుకుంటున్నాము అంటే. అటెన్షన్ ఈజ్ లైక్ ఎ బీమ్ ఆఫ్ లైట్. ఈ అటెన్షన్ అనేది, ఈ ఫోకస్ అనేది, మన ఏకాగ్రత అనేది ఒకే విషయం మీద మనం ధ్యానం నిలుపుకోవటం, ఆ ఆలోచన నిలుపుకోవటం అనేది ఒక బీమ్ ఆఫ్ లైట్, ఒక కాంతి, లైట్, వెలుతురు యొక్క ఒక చిన్న కిరణం. అక్కడి నుంచి ది ఫోకస్డ్ పవర్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ దట్ ట్రాన్స్మ్యూట్స్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్ సెల్ఫ్. ఆ లైట్ అనేది, ఆ వెలుతురు అనేది
ఫోకస్డ్ పవర్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్. మన కాన్షియస్నెస్ ద్వారా మనము ఫోకస్ చేసేటువంటి ఒక శక్తి, అదే దాన్ని ట్రాన్స్మ్యూట్స్ ఎవ్రీథింగ్ ఇంటూ ఇట్ సెల్ఫ్. దానిలోకి అదే మార్చేసుకుని అదే ప్రయాణం చేసేసి మనకి ఒక అంతర్గతంగా మన అంతఃశక్తిని, మనకి అంత శరీరాన్ని మనం చూసుకుని, మన ఆత్మను మనం గమనించుకుని, మన మనసును మనం తెలుసుకుని చేసి ఆటోమేటిక్గా తీసుకెళ్తాను. ఈ పారాగ్రాఫ్ చూద్దాం. ఎస్ మ్యామ్. In a fully functional organism, an emotion has a very short lifespan. It is like a momentary ripple or wave on the surface of your being. When you are not in your body, however, an emotion can survive inside you for days or weeks, or join with other emotions of a similar frequency that have merged and become the pain body, a parasite that can live inside you for years, feed on your energy, lead to physical illness, and make your life miserable. ఇన్ ఏ ఫుల్లీ ఫంక్షనల్ ఆర్గానిజం, మన శరీరంలో ప్రతి దాన్ని, మన ఆర్గానిజం మనకి అన్ని ఏవైతే ఉన్నాయి ఆర్గాన్స్ అన్ని, అవన్నీ పూర్తిగా మనకు పనిచేస్తున్నప్పుడు ఆ ఎమోషన్ హ్యాస్ ఎ వెరీ షార్ట్ లైఫ్ స్పాన్. ఈ ఎమోషన్స్ కి ఉండేటువంటి జీవితకాలం చాలా తక్కువ ఉంటుంది. అంటే మన ఎమోషన్స్ నుంచి మన శారీరకంగా, మానసికంగా మనలో ఉన్నటువంటి అన్ని భాగాలు పనిచేస్తున్నప్పుడు ఇట్లాంటి ఎమోషన్స్, ఈ మనకు అనుకోనివి, అవసరం లేనివి, అక్కర్లేనివి ఇవన్నీను కొద్ది కాలం పాటే బతుకుతాయి, ఎక్కువ కాలం ఉండవు అనమాట. లైఫ్ ఇస్ వెరీ షార్ట్ స్పాన్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ లైక్ ఎ momentary ripple or wave on the surface of your being. మనం అంటే చెరువులు ఇప్పుడు కనపడలేదు అనుకోండి, కానీ సముద్రంలో కంటే కుదరదు. ఒక చెరువు లాంటి చెరువు ఉందనుకోండి, అది నీళ్లు కదలకుండా నిశ్చలంగా ఉంటాయి. దాని మీద ఒక రాయి వేసాం, రాయి వేస్తే ఏమవుద్ది, తరాలుగా అట్లా మొత్తం చెరువు అంతా పాకిపోతాయి. లేకపోతే కొద్ది దూరం మనం వేసే దాన్ని బట్టి కొద్ది దూరం వెళ్ళి ఆ తరంగాలు, ఆ పైన అలలు అయితే అవన్నీ ఆ రిపిల్స్ అనమాట, అవన్నీ ఆగిపోతాయి కొంత దూరం తర్వాత. అదే కొంతమంది రాయి విసిరేటప్పుడు ఈ నీళ్ల మీద కొట్టుకొని మళ్ళీ పైకి వెళ్ళి అట్లా 3-4 స్టెప్లో కూడా రాయిని విసిస్తారు. అది అప్పుడేమవుతుంది, ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇవన్నీ కూడా ఏంటంటే, కానీ ఈ రిపుల్స్ ఏవైతే ఉన్నాయో, మన ఈ అల్లాంటి చిన్న వైబ్రేషన్ ఈ చుట్టూ వచ్చే రౌండ్ గా వచ్చే ఏవైతే ఉన్నాయో అవన్నీ చెరువు కిందకి వెళ్ళవు, కింద నీళ్ళలోకి వెళ్ళవు, ఈ పైనే ఉంటాయి అన్నమాట. అట్లాగే ఈ ఎమోషన్స్ అనేది కూడా ఈ మూమెంటరీ, అది ఆ క్షణంలో వచ్చేటువంటి ఆ అల కానీ, ఆ రిపిల్ కానీ ఏదైనా ఉంటే అది ఆ పైనే ఉంటది, ఆ లోపల మనసులో దానికి వెళ్ళదు. ఉపరితలంలోనే ఆ పై తలం మీదే అది వెళ్తాయి అనమాట. సో వెన్ యూ ఆర్ నాట్ ఇన్ యువర్ బాడీ, హౌఎవర్, an emotion can survive inside you for days or weeks or join with other emotions of a similar frequency that have merged and become the pain body. ఇట్లాంటి మనం మన శరీరంలో కనుక లేకపోతే, అంటే మన అంత శరీరంలోకి మనం వెళ్ళకపోయింటే కనుక ఈ ఎమోషన్స్ ఏమవుతాయి, అది మనం ఇప్పుడు అనుకున్న ఎమోషన్ అనేది కొద్ది కాలం పాటు ఉంటుంది. ఇప్పుడు మన శరీరం, మన అవయవాలన్నీ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం అదంతా కనుక లేకపోతే ఈ ఎమోషన్ అనేది అది వేళ్ళు ఉనుకుని ఒక పెద్ద చెట్టులాగా తయారైపోయి మనకి అది ఆ లోపల ఆ ఫీలింగ్ అట్లాగే ఉండిపోతుంది, అది పోదు. అది పోకపోవటం వల్ల, అది పోకపోవడం ఒకటి. ఇది కాకుండా ఇంకా ఇట్లాంటి ఎమోషన్స్ ఏమన్నా ఉంటే మన మనసులో, మన ఆలోచనలో, మన మైండ్లో అవి కలిసిపోయి ఇంకా ఎక్కువ బలంగా తయారవుతాయి అన్నమాట ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని. అదంతా కలిపి చివరికి పెయిన్ బాడీ, మనం పెయిన్ బాడీ గురించి మొదట్లో చెప్పుకున్నాం సెకండ్ చాప్టర్. మరి ఈ శరీరం బాధలతో కూడింది, మన నొప్పులు ఇవన్నీ గురించి మనం నాకు పెయిన్ బాడీ చెప్పుకున్నాం. ఇట్స్ అ పారాసైట్ దట్ కెన్ లివ్ ఇన్సైడ్ యూ ఫర్ ఇయర్స్. ఇది ఒక చిన్న క్రిమి, ఒక మన పరాన్న జీవి లాగా అనమాట. మన మీద ఆధారపడిపోయి కొన్ని సంవత్సరాల తరబడి మన మనసు లోపల అలాగే పాతుకుపోయి ఉంటాయి. కొంతమంది చూడండి,
ఎప్పుడో చిన్నప్పుడు అన్ని కూడా తవ్వుకొని ఇప్పుడు మొదలు పెడతారు. ఎవరైనా కనపడితే నువ్వు అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, అప్పుడు అలా ఉండే, ఇప్పుడు ఇలా ఉండే, ఇలా అయిపోయావు, అలా అయిపోయావు అని ఎక్కడెక్కడో తవ్వుకొని మొదలు పెడతారు కొంతమంది. అవన్నీ లోపల ఉండిపోతాయి అన్నమాట. ఫీడ్ ఆన్ యువర్ ఎనర్జీ, మన శక్తి సామర్థ్యాలు ఏమన్నా అదంతా మన దానికి వెళ్ళిపోతాయి. అలా మనకున్నాయండి. లీడ్ టు ఫిజికల్ ఇల్నెస్, ఇది శరీర అనారోగ్యానికి దారితీస్తుంది. ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్స్ మనం వేరే పనికిరాని దానికి మనం ఉపయోగిస్తాం, ఇట్లాంటి ఆలోచనలన్నిటికీ, ఈ పాత వాటన్నిటికీ తవ్వుకుని అప్పుడు మనం అనారోగ్యంలోకి, దట్ మేక్ యువర్ లైఫ్ మిజరబుల్, మన జీవితం చాలా దయనీయంగా తయారైపోతుంది. అందుకని ఎమోషన్స్ అనే వాటికి మనం ఎక్కువ కాలం బాగా మన లోపల ఉండకూడదు. ఇప్పుడు మన శరీరంలో కణాలు ఉంటాయి కదా, శరీరం కణాలు ఉంటాయి కదా ఉంటాయి సార్. అందరికి. మరి ఏంటి లేదా ఏంటి మాట్లాడారు ఏంటి, ఎవరు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి అందరికి సార్. ఉండవండి. మరి చలికి ఎక్కడ ఫ్రీజ్ అయిపోయినాయేమో చెప్పండి. సార్. ఉం? చలికి ఫ్రీజ్ అయిపోయినాయేమో. చలి కణాలు ఫ్రీజ్ అయిపోయినాయా? అది మొన్న రీసెంట్ గా కేరళ న్యూస్ ఒకటి చూసాం సార్. ఆయన స్కూల్ డేస్ లో వాళ్ళ ఫ్రెండ్ తో ఏదో గొడవ ఉంది, గెట్ టుగెదర్ లో అది పెట్టుకొని ఆయన్ని కొట్టేసి చంపేశాడని చెప్పి అది రీసెంట్ గా బాగా సర్క్యులేట్ అయింది అది. ఉం. చిన్నప్పటి నుంచి ఆయన ఆ- 55 ఆ- ఏజ్ ఆ లో- దాకా క్యారీ ఆన్ చేసుకున్నాడు. లోపల పెరిగిపోయి వృక్షంలో మహావృక్షంలో తయారైపోయింది అనమాట. వాళ్ళు ఫస్ట్ అది గ్రేడ్ మనం కిడ్స్ అందరూ గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. వాళ్ళ ఏజ్ అప్పుడు 55కి వెళ్ళాక. ఉం. ఫస్ట్ గ్రేడ్ అంటే 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉంటది. అప్పటి నుంచి 50 ఇయర్స్ మోసుకున్నాడు ఆయన అది. అది అది చిన్నప్పుడు పెన్సిల్ ఇట్లాంటి దగ్గర గొడవ అది. మనం అవన్నీ కనుక వదిలేకపోతే మన మనసులో అది భారంగా తయారయ్యి మనం ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం. అందుకని మనం ఎప్పుడప్పుడు ఫర్గివ్నెస్ వదిలేసేసి మనం ఎప్పుడు ఫ్రెష్గా వెళ్ళిపోతుండాలి. పాత వాటిలోనే మనం నిలబడి జీవితం సాధించకూడదు. దానివల్ల ఇట్లాంటి అన్నీ వస్తాయి. నిన్న కూడా ఇక్కడ చూస్తాం మన దాంట్లో మీరు చెప్పింది, నక్సలైట్ లీడర్ ఒక ఆయన్ని నిన్న ప్రెస్ రిపోర్టర్ అని చెప్పి పిలిచి చంపేశారు. పోచన్న పోతన ఏదో ఉంది అతని పేరు. వాళ్ళ నాన్నని ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఆయన పలానా ఆయన్ని నేను చంపాను అని చెప్తాడంట. ఆయన్ని చంపితే ఈ కొడుకు విని దాని లోపల పెట్టుకుని తన ఒక రిపోర్టర్ లాగా ఆయన్ని నమ్మించి పిలుస్తాడు, నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను రమ్మని చెప్పి ఒక చోట వాళ్ళు కలిసినప్పుడు ఆయన అక్కడ చంపేస్తాడు. ఈ సేమ్ స్టోరీ, కైండ్ ఆఫ్ స్టోరీ. మన పేపర్లో ఎప్పుడు వచ్చింది 3 రోజులకి, లైట్స్ అన్నమాట. అది చెప్తారు అన్నమాట. అట్లాంటి పగలు కక్షలు ఇవన్నీ మనకి, ఈ కార్పణ్యాలు ఇవన్నీ మనకి మిగిలిపోతాయి. మన శరీరంలో మిగిలిపోయి మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసి మన ప్రశాంతంగా ఉండే జీవితాన్ని పాడు చేస్తాయి అన్నమాట. అందుకని మనం ఎప్పుడూ కూడా అవన్నీ వదిలేసేసి మనం ఆత్మతో అనుసంధానం అయిపోయి మనం దాంట్లో బతికితే మనం ఇంతకంటే ఎక్కువగా గొప్ప జీవితాన్ని మనం లీడ్ చేయగలుగుతాం. అది మిగిలింది మళ్ళీ రేపు లలిత టైం ఇస్తే రేపు చూద్దాం. లలిత ఇలాంటి రేపటికి ఎవరైనా క్లాస్ చెప్తా అన్నారా? ఇప్పుడు దీని ప్రస్తుతానికి మీద ఎవరు ఎవరైనా లేరు. ఇప్పుడు దీని మీద ప్రస్తుతానికి ఎవరైనా లేరు. ఓకే, ఇక్కడ షేరింగ్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇవాళ ఎక్కడ కరణం గారు ఈ రోజు రాలేదండి? క్లాస్ గురించి షేరింగ్స్ కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయా అండి? మాతాజీ గారు, సత్య ఏదో చెప్దాం అనుకుంటున్నాడు. వచ్చే హర్షు రెడీ ఏమో. అన్మ్యూట్ చేసేస్తున్నాను సార్. నా పని అయిపోయింది, అన్మ్యూట్ చేసి ఇచ్చాను. ఉండు, 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 1 సెకండ్ క్లాస్ రికార్డింగ్ ఉంది.